ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జీసస్ ఈస్ మై విక్టరీ ఛానల్ తెలుగు బైబుల్ క్విజ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ యువర్ ఆన్సర్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. క్వశ్చన్ నెంబర్ 1. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నెగ్గిన వారి పేర్లు ఎక్కడ ఉండును? ఆప్షన్ ఏ పాప గ్రంథంలో, ఆప్షన్ బి జీవపు గ్రంథంలో, ఆప్షన్ సి శిక్ష గ్రంథంలో, ఆప్షన్ డి న్యాయ గ్రంథంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జీవపు గ్రంథంలో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం జయించువాడు అలాగూ తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. క్వశ్చన్ నెంబర్ 2. దేవుని పట్టణం గోడల పునాదులు ఏ రత్నాలతో అలంకరించబడి ఉన్నాయి? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి విలువైన రత్నాలతో, ఆప్షన్ సి వెండి, ఆప్షన్ డి ముత్యాలతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విలువైన రత్నాలతో. ప్రకటన గ్రంథం ప్రకారం ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైనవి, నానావిధ రత్నాలతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతి రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ. క్వశ్చన్ నెంబర్ 3. ప్రకటన గ్రంథాన్ని చదివే వినేవారు ఏమి పొందుతారు? ఆప్షన్ ఏ శిక్ష, ఆప్షన్ బి శాపం, ఆప్షన్ సి ఆశీర్వాదం, ఆప్షన్ డి తీర్పు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. క్వశ్చన్ నెంబర్ 4. దేవుని పట్టణములో రాత్రి ఉండదని చెప్పబడింది ఎందుకు? ఆప్షన్ ఏ ఎప్పుడు వెలుగు ఉంటుంది, ఆప్షన్ బి మంటలు ఉంటాయి, ఆప్షన్ సి భయంకరమైన శబ్దం ఉంటుంది, ఆప్షన్ డి గాలిపు ఉంటుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎప్పుడు వెలుగు ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కర్లేదు, దేవుని మహిమయే దానికి ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. క్వశ్చన్ నెంబర్ 5. సాతాను చివరికి ఎక్కడ వేయబడతాడు? ఆప్షన్ ఏ నదిలో, ఆప్షన్ బి నిత్య అగ్ని మరియు గంధకము గల గుండములో, ఆప్షన్ సి సముద్రంలో, ఆప్షన్ డి గగనతలములో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ నిత్య అగ్ని మరియు గంధకము గల గుండంలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడెను, వారు యుగయుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 6. ఎవరిని దేవుడు తన స్వంత జనులుగా పిలుస్తాడు? ఆప్షన్ ఏ మోసగాళ్లను, ఆప్షన్ బి నమ్మిన వారిని, ఆప్షన్ సి దుష్టులను, ఆప్షన్ డి దేవదూతలను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నమ్మిన వారిని.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. క్వశ్చన్ నెంబర్ 7. ఎవరు జీవవృక్షానికి హక్కు పొందుతారు? ఆప్షన్ ఏ అపవిత్రులు, ఆప్షన్ బి నెగ్గినవారు, ఆప్షన్ సి ధనవంతులు, ఆప్షన్ డి విద్యావంతులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెగ్గినవారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణపు లోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. క్వశ్చన్ నెంబర్ 8. దేవుని దూతలు రోజు రాత్రి ఏమి చెబుతారు? ఆప్షన్ ఏ ప్రభువా రక్షించుము, ఆప్షన్ బి హల్లెలూయా, ఆప్షన్ సి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆప్షన్ డి దేవా నీ రాజ్యం రాబోదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచూ ఉండెను. క్వశ్చన్ నెంబర్ 9. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మృగము అందరికీ ఎక్కడ గుర్తు వేస్తుంది? ఆప్షన్ ఏ నడుముపై, ఆప్షన్ బి కుడి చేయి లేదా నుదుటిపై, ఆప్షన్ సి ఛాతీపై, ఆప్షన్ డి కాలుపై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కుడి చేయి లేదా నుదుటిపై. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నుదిటిపైనను ముద్ర వేయించుకొనున్నట్లును. క్వశ్చన్ నెంబర్ 10. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యేసు ఎక్కడ నిలబడుతున్నాడు? ఆప్షన్ ఏ సముద్రం తీరం వద్ద, ఆప్షన్ బి సియోను కొండపై, ఆప్షన్ సి నూతన యెరూషలేములో, ఆప్షన్ డి దేవాలయం ఎదుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సియోను కొండపై. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయుండు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.